మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సినిమాల్లో హీరోలు డైలాగులు చెప్పడం, ప్రాణాలు ఇస్తామని మాటలు ఇవ్వడం చాలా కామన్గా చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో ఒకరికి సాయం చేస్తానని మాట ఇచ్చి దాన్ని తూచా తప్పకుండా నెరవేర్చేవారే రియల్ హీరోలు. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ క్రష్ రష్మిక మందన రీల్ స్క్రీన్ పైనే కాదు, రియల్ లైఫ్లోనూ తాము ఎంతటి ఉదార హృదయాలమో మరోసారి నిరూపించుకున్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏకంగా 45 స్కూళ్లకు చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించి కొండంత అండగా నిలిచారు. అసలు విజయ్ రష్మికలు ఈ యొక్క దేవరకొండ ఫౌండేషన్ చేసినటువంటి అద్భుతమైన సాయం ఏంటి ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ కేవలం సినిమాలు చేయడమే కాదు, ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక సాయం లేక చదువులకు దూరం అవుతున్న విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది. ఇందులో భాగంగానే గతంలో విజయ్ మరియు రష్మిక కలిసిన విద్యార్థుల చదువుల బాధ్యతను తీసుకుంటామని, వారికి స్కాలర్షిప్లు అందిస్తామని ప్రకటించారు. చెప్పడమే కాదు, ఆ మాటను సగర్వంగా యాక్షన్లోకి చేర్చారు. ఇక ఈ స్కాలర్షిప్లు డ్రైవ్ కింద ఏకంగా 45 పాఠశాలలకు చెందిన అర్హులైన ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులను ఎంపిక చేశారు. ఫీజులు కట్టలేక చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న వందలాది మంది విద్యార్థుల స్కూల్ ఫీజులు, చదువుల ఖర్చులను ది దేవరకొండ ఫౌండేషన్ స్కాలర్షిప్ రూపంలో భరించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందనాలు సంయుక్తంగా ఈ బాధ్యతను భుజాన వేసుకోవడం విశేషం. ఈ సాయం అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మా పిల్లల చదువులకు దేవుడిలా వచ్చి అండగా నిలిచారు అంటూ ఆనంద బాష్పాలు రాల్చుతున్నారు. ఇక ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ, రష్మికల పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. తాము సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ఇలా భవిష్యత్తు తరాలకు చదువు కోసం ఖర్చు చేయడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. కేవలం గ్లామర్ ప్రపంచంలోనే మునిగిపోకుండా సమాజం పట్ల బాధ్యతను గుర్తుంచుకొని ఇచ్చిన మాట కోసం నిలబడిన ఈ రౌడీ స్టార్ రియల్ హీరో అనిపించుకున్నాడంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నాడు. ఇక మాట ఇవ్వడం సులభమే కానీ దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన విజయం. ఆ విజయాన్ని అందుకుని ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన విజయ్ దేవరకొండకు, రష్మికకు మనమంతా అభినందనలు తెలపాల్సింది. ది దేవరకొండ ఫౌండేషన్ మరిన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిద్దాం. మాట నిలబెట్టుకుని 45 స్కూళ్ళ విద్యార్థులకు అండగా నిలిచిన విజయ్ రష్మికల ఉదారత పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఫోకస్ ఏదో ఐ ఆల్సో ఫోకస్ ఉంటే యూ విల్ ఆల్వేస్ డూ వెల్ ఇన్ లైఫ్. ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ ఈ రోజు మీ అందరినీ సెలబ్రేట్ చేసుకోవడానికి, సో కంగ్రాచులేషన్స్, బీ వెరీ హ్యాపీ. మేము ఆల్ ఆఫ్ us are here today just to celebrate you all. Next thing, I want to give my respects to our MLA Dr. Vamsi Garu, to the district education officer Ramesh Garu. What he was telling that Nagar Karnool ఈసారి తెలంగాణలో సెకండ్ ప్లేస్లో రావడం, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ ఫ్రమ్ నాగర్ కర్నూల్. మీరు నాగర్ కర్నూల్ని సెకండ్ తీసుకొచ్చిండ్రు. కీప్ కంటిన్యూయింగ్. బట్ సెకండ్ వచ్చిందంటే రమేష్ గారు వాజ్ గివింగ్ షూర్ ఐఎమ్ షూర్ ఎమ్మెల్యే సార్ అండ్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆల్ చాలా మానిటర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెడితే ఈ ప్రోగ్రెస్, ఈ జంప్ వచ్చింది. బట్ I think the biggest credit needs to be given to all the teachers of Nagar Karnool. All the teachers of Nagar Karnool and all the parents of these kids and all the kids, the biggest congratulations మీ అందరికి. ఇంత ప్రోగ్రెస్ 1 year లో వచ్చిందంటే మీ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ టీచర్స్ ఆర్ ప్లే one of the biggest important role in a kid's life. కంగ్రాచులేషన్స్. ఎక్కువగా ఏం చెప్పను కానీ ఆల్వేస్ ఒక్కటే అండి లైఫ్లో. ఐ హోప్ యూ బికమ్ వెరీ బిగ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఐ హోప్ యూ అచీవ్ బిగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వర్కింగ్ సో హార్డ్. మీరందరూ మీ హెల్త్ చూసుకోండి, మీరందరూ నవ్వుతూ హ్యాపీగా హార్డ్ వర్క్ చేయండి. లైఫ్లో మంచి డెసిషన్స్ తీసుకొని పెద్ద 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 కావాలి అని కోరుకుంటున్నా. అండ్ ఆల్సో
ambition పెట్టుకోండి, discipline పెట్టుకోండి, focus పెట్టుకోండి, and keep doing what you're doing. Thank you.